మోహన్ మీద కూడా ఒక విమర్శా వ్యాసం అనేది ఉంది. ఇది 2 పుస్తకాలు. 2 పుస్తకాలు నేను విహంగ వీక్షణం చేసినటువంటి అంశం. సాహిత్య విమర్శ, అభ్యుదయ దృక్పథం అనేటువంటి అంశం మీద నేను మాట్లాడాలి కాబట్టి, కడపకే కాకుండా ఆంధ్రదేశానికే తలమానికమైనటువంటి విమర్శకులు రారా గారి అభిప్రాయంతో నేను ముందుకెళ్తాను. విమర్శ ఎలా ఉండాలి? అంటే ఈరోజు చాలా విమర్శ వ్యాసాలు కానీ, విమర్శ పుస్తకాలు కానీ, పొగడడం అనేటివి నేను ఎక్కువ చూశాను. లేదంటే ఆ పుస్తకంలో ఉండేటువంటి చాలా అంశాలను పొగుడుతూ చాలా కొద్ది అంశాలను మాత్రమే ఇది తప్పు అని సూచించినటువంటి అనేక సందర్భాలు నేను చూశాను. చాలా కొంతమంది అయితే వ్యక్తుల్నే విమర్శించడం అనేది కూడా నేను గమనించాను. కానీ రారా గారి అభిప్రాయంలో ప్రకారం విమర్శ అంటే ఒక రచనను విమర్శించేటప్పుడు ఆ రచయిత రాసిన ఇతర రచనలను ప్రస్తావించొచ్చు. ఆ రచయిత సాహిత్య జీవితం అంతటినీ ప్రస్తావించవచ్చు. అందులో అన్యాయం ఏమీ లేదు కానీ అతని సాహిత్యేతర జీవితాన్ని ప్రస్తావిస్తే అది అక్రమమైన వ్యక్తిగతమైన విమర్శ అవుతుంది అని మాత్రం చెప్పడం జరిగింది. దీన్ని పెద్దలకి నేను మళ్ళీ విశ్లేషణ అవసరం లేదనుకుంటాను. ఇది ఇలా ఉండాలి విమర్శ అంటే. వ్యక్తిగత దూషణలకు గాని, వ్యక్తిగత జీవితానికి గాని వెళ్తే అది విమర్శ అని అనిపించుకోదు అన్నది రారా గారి అభిప్రాయం. అదే అభ్యుదయం గురించి ఆయన ఏం చెప్పారు అంటే, అభ్యుదయ సాహిత్యములో నిర్ణాయక లక్షణం సామాజిక చైతన్యమై ఉండాలి. పాఠకునిలో సామాజిక చైతన్యాన్ని కలిగించే రచనను మాత్రమే అభ్యుదయ సాహిత్యం అంటాము. మనమేదో ఉడతా భక్తిగానో, లేదంటే కాలాన్ని హెచ్చించేటువంటి, కాలాన్ని ముందుకు నడిపేటువంటి రచనల్లో మనం అభ్యుదయం అని అనం. సమాజాన్ని ముందుకు నడిపించేటువంటి రచన ఏదైతే ఉంటదో దాన్ని మనం అభ్యుదయం అంటాము అని చెప్పారు. మేము రాజపాలెం సార్ దగ్గర చదువుకునేటప్పుడు సార్ కూడా మాకు విమర్శ, అభ్యుదయం అంటే చెప్పేవాళ్ళు. అసలు విమర్శ అంటే ఒక మాట చెప్పేవాళ్ళు. విమర్శ విమర్శకునికి గాని, సాహిత్యకారునికి గాని ఒక భావజాలం అనేది ఒకటుండాలి. ఆ విమర్శకుడికి గాని, రచన చేసేటువంటి రచయితకు గాని ఒక భావన ఉన్నటువంటి ఆ భావన గురించి పూర్తి సమాచారం ఆ విమర్శకుడికి గాని, ఆ రచయితకు గాని తెలిసుండాలి. అప్పుడే ఆ విమర్శ అయినా, ఆ రచనైనా ఒక సిద్ధాంతపరమైనటువంటి రీతిలో ఉంటుంది. అది సమాజానికి మేలు కొలపడానికి, సమాజాన్ని ఒక మార్గం వైపు నడిపించడానికి ఉపయోగపడుతుందని చెప్పినటువంటి మాటలు, మా గురువుగారు చెప్పిన మాటలు ఈ ఈ సందర్భంగా నేను అంతర్జాల పరంగా అందరితో పంచుకుంటున్నాను. సాహిత్య విమర్శ అనేటువంటి సంజీవమ్మ గారి వ్యాస సంపుటి గురించి మాట్లాడితే 16 వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఈ 16 వ్యాసాల గురించి మనం ప్రస్తావిస్తే ఎక్కువ సమయం అవుతుంది కాబట్టి, ఇందులో అభ్యుదయ భావజాలాలతో ఉన్నటువంటి ఆ ప్రధానమైనటువంటి వ్యాసాలు అన్ని ప్రధానమైనయే. కానీ కొన్నింటిని మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో మొదటి వ్యాసం గురజాడ వారి మధురవాణి. గురజాడ రచించినటువంటి కన్యాశుల్కం నాటకం ఇప్పటి వరకు నభూతో నభవిష్యతి అన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి రచన ఇంకా రాదు, భవిష్యత్తులో రాకపోదు అని. దానికి ప్రధాన కారణం అందులో చాలా అభ్యుదయ భావాలు ఉన్నాయని, అభ్యుదయ అంశాలు ఉన్నాయని, ఎప్పుడో రచించినటువంటి ఆ నాటకంలో ఇప్పటికి కూడా మనం అటువంటి ఆ నాటకంలో ఉండేటువంటి చాలా విషయాలను అందుకోలేకుండా ఉన్నామనేటువంటి విషయాలు చాలా మంది విమర్శకులు చెబుతూ ఉన్నారు. ఈ నాటకంలో మధురవాణి పాత్ర చాలా అద్భుతమైంది. వేశ్య పాత్ర. ఆయన 2 సార్లు దాన్ని ముద్రించారు. మొదటి ముద్రణ కంటే రెండో ముద్రణలో మధురవాణి నన్నే మురిపించింది, మరిపించింది అన్న విషయం గురజాడ గారే స్వయంగా ఒంగోలు మునిసుబ్రహ్మణ్యుడికి ఉత్తరం రాస్తూ చెప్పినటువంటి అంశం కాబట్టి, అటువంటి మధురవాణిని ఆధారంగా చేసుకొని సంజీవమ్మ గారు మధురవాణి గురించి కొన్ని మాటలు అంటారు. ఈ మహానాటకంలో జీవం నింపుకున్న పాత్రలో ఒకటి మధురవాణి. వృత్తిరీత్యా ఈమె వేశ్య, కానీ సుగుణాల నిధి. ఆమె గుణంతో పాటు మేధస్సు, విద్యా, సంస్కారం, సమయస్ఫూర్తి అన్నింటినీ మించి మానవత్వం నిండిన మనిషి.
సమకాలీన సమాజానికి ఎన్నో సవాళ్లు విసిరిందామె. సంఘ దౌష్ట్యాన్ని, పురుషుల నీచమైన ప్రవర్తనను ఎత్తి చూపి చురకలతో కాదు కాదు చురకత్తుల వంటి మాటలతో పొడిచి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసిన వేశ్య మధురవాణి. నిజానికి ఈ మాటల్లో ప్రతి అక్షరం కూడా అక్షర సత్యమే. ఎందుకంటే సంస్కర్త అని చెప్పుకున్నటువంటి సౌజన్యరావు పంతులను కూడా సమాధానం లేని ప్రశ్నలు వేసి ఆయనలో కూడా ఇంకా అభ్యుదయం కొంత కొర ఉంది అన్నటువంటి విషయాన్ని సౌజన్యరావుకు గుర్తు చేసిన పాత్ర మధురవాణి. మధురవాణి కన్యాశుల్కం నుంచి ఒక పాపను రక్షించడం, గిరీశం లాంటి స్వార్థపరుల నుంచి బుచ్చమ్మ లాంటి ఆమెను రక్షించడం, రెండు విషయాల్ని మధురవాణి ముఖ్య పాత్ర వహించింది. అందుకే ఇందులో ఒకవేళ హీరో పాత్రను మనం చెప్పవలసి వస్తే మధురవాణినే చెప్పాలని చెప్పి చాలా మంది విమర్శకులు, స్వయంగా గురజాడ గారే ఆ మాట చెప్పినట్లు మనకు తెలుస్తా ఉంది. ఈమె వేసినటువంటి ప్రశ్నల్లో మధురవాణి వేసినటువంటి ప్రశ్నల్లో, ఈ సమాజానికి వేసిన ప్రశ్నల్లో కొన్ని సంజీవమ్మ గారు చెప్పారు. నిజంగా ఆ వ్యాసం చదివితే మనకి స్త్రీ నుంచి రావాల్సినటువంటి ప్రశ్నలు ఏవైనా వస్తే పురుషులుగా ఉన్నటువంటి చాలా మంది, పురుషాధిక్యాన్ని ప్రదర్శించే చాలా మంది పురుషులు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇంకా మనం ఇంకొక 10 లేదంటే ఇంకొక 20 సంవత్సరాలు ఇంకా ముందుకు వెళ్ళాలేమో, చాలా చదువుకోవాలేమో, మనకి మనం పరామర్శించుకొని విశ్లేషించుకోవాల్సిందేమో అన్నటువంటి ప్రశ్నలు ఈ మధురవాణి వేసినటువంటి ప్రశ్నలు విశ్లేషించినారు సంజీవమ్మ గారు. వేశ్యల్ని దోషులుగా ఎంచే చట్టం ఏదైతే ఉందో వారి సంపర్కం కలిగిన పురుషుల్ని నిర్దోషులుగా వదిలివేస్తుంది. ఎందుకు వదిలివేస్తుంది? చేసేటువంటి తప్పు ఇద్దరిదే అయినప్పుడు ఒకరిని మాత్రమే శిక్షించి ఇంకొకరిని రక్షించాల్సిన అవసరం ఏముంది అనేటువంటి ఈ ప్రశ్న ఏదైతే ఉంటుందో దీనికి సమాధానం చెప్పడం నిజంగా మనల్ని మనం తడుముకోవడమే. నిజానికి లౌక్య పురుషులకు, పండితులకు లేని నీతి ఒక సానిదానికి ఉందన్న విషయం సంజీవమ్మ గారు ఈ వ్యాసం ద్వారా నిరూపించారు. నిజానికి ఈ వ్యాసం ద్వారా మధురవాణి పాత్ర మీద ఎవరికైనా అనుమానాలు ఉన్నా, ఇంకా మధురవాణి స్త్రీ అనేటువంటి భావం ఎవరికన్నా ఉన్నా ఈ వ్యాసం చదివితే నివృత్తి అవుతుంది అనేది నా అభిప్రాయం. తర్వాత శరత్ సాహిత్యంలో స్త్రీలు అనేటువంటి వ్యాసాన్ని మనం గమనిస్తే నిజంగా శరత్ సాహిత్యం అంతా నాయిక మీదనే కొనసాగింది. ఉదాహరణకు మనకు దేవదాసు తీసుకుంటే, దేవదాసులో పార్వతి, చంద్రమతి వీళ్ళిద్దరూ దేవదాసుని మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే. ఇందులో ఒక స్త్రీ ఒకే భర్తకు, అది ముసలివాడైన భర్తకి పెళ్ళైన తర్వాతనే అంకితం కాకుండా ప్రేమించినటువంటి వ్యక్తిని తను ప్రాణాలు వదిలే వరకు కూడా మనసులో పెట్టుకొని అదే ప్రియుడు బాగుపడాలనేటువంటి ఒక ఆలోచనను కలిగి ఉందంటే అప్పుడు సమాజానికి ఇది ఒక రకమైన పెద్ద పెనుమార్పు అనే మనం చెప్పాలి. ఇటువంటి నాయక పాత్రలు తీసుకొని శరత్ గారు ఆయన సాహిత్యంలో చాలా మంది స్త్రీలని చెప్పినాడు అన్నటువంటి విషయం ఈ వ్యాసం ద్వారా మనకి అర్థమవుతుంది. హృదయం లేని ఈ సంఘం ఎన్ని హృదయాలను గాయపరిచిందో ఈ శరత్ సాహిత్యంలో నాయకులను మనం పరిశీలిస్తే తెలుస్తుంది అన్నటువంటి అభిప్రాయాన్ని ఒక చోట సంజీవమ్మ గారు చెప్తారు. నిజంగా ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇకపోతే మనకి విశ్వనాథ వేయి పడగలు, స్త్రీల పట్ల వ్యక్తమైనటువంటి భావాలు అనేటువంటి వ్యాసం నేను చదివిన తర్వాత నేను ఇదే మొదటిసారి ఇటువంటి వ్యాసాన్ని చదవడం. ఎందుకంటే తెలుగులో విశ్వనాథ సాహిత్యం అంటే చాలా గొప్పగా చెప్పే వాళ్ళనే నేను ఇంతవరకు విన్నాను, చాలా పుస్తకాల్లో చదివినాను. మొట్టమొదటిసారి సంజీవమ్మ గారు విశ్వనాథ వేయి పడగల్లో స్త్రీల పట్ల ఆయన చూపించినటువంటి ఆ భావజాలం, ఆ తక్కువతనం ఏదైతే ఉందో దాన్ని అద్భుతంగా బయటపెట్టారు. నేను మేడంని అడిగాను, మేడం విశ్వనాథ వేయి పడగలు గురించి అందరూ పొగిడితే మీరు
విశ్వనాథ గారి వేయి పడగల్లో ఉండేటువంటి స్త్రీలను ఆయన చులకన భావంతో చూశాడనేటువంటి ఈ పాయింట్ తీసుకున్నారే నిజంగా. ఎంత ధైర్యం మేడం మీకంటే మేడం చెప్పారు. నేను విశ్వనాథ వేయి పడగల గురించి చెప్పేటప్పుడు ఆమె పరిశోధన వ్యాసంలో విశ్వనాథ వేయి పడగలను మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఒక టాపిక్‌ని పెట్టారు కాబట్టి, నేను ఆ టాపిక్ పెట్టినాను నాయన. బహుశా ఆ టాపిక్ చూసి నాకు చాలా మంది ఒకవేళ ఎవరి దగ్గరికైనా వెళ్తే, విశ్వనాథ శిష్యులు గాని, విశ్వనాథ అభిమానులు గాని ఎవరి దగ్గరికైనా వెళ్తే, నాకు పీహెచ్‌డీ రాదేమో అనుకున్నాను. కానీ అదేం జరగలేదు. నాకొచ్చింది. కానీ నేను పెద్ద సాహసం చేసినట్టే అని అన్నారు. నిజంగా నాకు ఈ వ్యాసం చదివిన తర్వాత నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఆధునిక విజ్ఞానం, నాగరికత, ఆనాటి వ్యవస్థలన్నీ పాశ్చాత్యం, మన సమాజానికి పనికిరాని పాత వ్యవస్థ పునరుద్ధరింపబడితేనే మన సమాజానికి ముక్తి సాధ్యం అన్నది విశ్వనాథ గారి అభిప్రాయం. నిజంగా అభ్యుదయ భావజాలాలు కలిగినటువంటి నిండుగా కలిగినటువంటి సంజీవమ్మ గారు ఈ వాక్యాన్ని అసలు ఒప్పుకోలేదు. ఆయన చెప్పింది బాల్య వివాహాలు చేసుకుంటే తప్పేమిటి? వితంతువులకి మళ్ళీ వివాహం అవసరమా? అసలు శారదా చట్టం అనే దానికి అర్థం లేదు అనేటువంటి ఈ భావజాలాలు నిండుగా ఉన్నటువంటి విశ్వనాథ వారికి అభ్యుదయ భావజాలం లేదు. స్త్రీని సంస్కరించలేనటువంటి ఈ రచన మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి భావజాలాన్ని చాలా ధైర్యంగా, ఏమాత్రం జంకు గొంకు లేకుండా ఈ వ్యాసంలో తెలియజేశారు. సంజీవమ్మ ఈ వ్యాసంలో వేయి పడగలో నవల్లో ఉండేటువంటి స్త్రీ విద్య పట్ల గాని, విజ్ఞానం పట్ల గాని, సాంప్రదాయం పేరుతో స్త్రీని బందీ చేసినటువంటి విధానాన్ని కానీ, బాల్య వివాహాలు చేసే విధానాన్ని గాని, వితంతువులకు వివాహం అవసరం లేదనేటువంటి దాన్ని, పాశ్చాత్య స్త్రీలుగా మారుతున్నటువంటి వాళ్ళు ఎలా తప్పుడడుగులు వేస్తున్నారు అనేటువంటి అంశాన్ని, వీటన్నిటిని కూడా విశ్వనాథ చెప్పిన స్త్రీ గురించి చెప్పినటువంటి స్త్రీ అభివృద్ధిని నిరోధించేటువంటి ప్రతి భావజాలాన్ని భూతద్దం వేసి మరీ చూసి విమర్శించడం నేను ఈ వ్యాసంలో గమనించినాను. నిజానికి సాంప్రదాయం పేరుతో స్త్రీని అణగద్రొక్కేటువంటి భావజాలాలన్నీ నశించాలా? ఆ భావజాలంతో ఉన్న పురుషాధిక్య భావజాలాలన్నీ నశించాలా? స్త్రీని అర్థం చేసుకోవాలి. స్త్రీ ఆర్థికంగా, విద్యాపరంగా ఎదుగుదల కావడానికి ప్రతి పురుషుడు సహకరించాలనేటువంటి దాన్ని మనం ఆవేదన అనొచ్చో, లేదంటే దాన్ని ఒక గొప్ప మెసేజ్ అనొచ్చో, ఏ విధంగా అన్నా కానీ ఆ భావజాలం మనకి ఈ విశ్వనాథ వేయి పడగల మీద విమర్శించేటువంటి ఆ వ్యాసం చుట్టూ మనం కనిపిస్తుంది మనకి. ఆ వ్యాసాన్ని చదివితే నిజానికి మనకు కూడా విశ్వనాథ రచనల్లో కూడా కొంత సమాజానికి అవసరమైనటువంటి కొంత భావజాలం ఇంకా ఉంది, ఆయన చెప్పాల్సింది చెప్పలేకపోయినాడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అభ్యుదయ భావజాలంతో ఆలోచించినప్పుడు నిజానికి విశ్వనాథ వేయి పడగలను ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం వస్తుందేమో అన్న విషయం మనకి ఈ వ్యాసం ద్వారా అర్థమవుతుంది. తర్వాత చలం స్త్రీవాద సాహిత్యం అనేటువంటి ఈ వ్యాసంలో స్త్రీవాద సాహిత్యాన్ని పెంచి పోషించినటువంటి మొట్టమొదటి స్త్రీ స్వేచ్ఛ విప్లవకారుడుగా మనకి చలాన్ని చూపిస్తారు సంజీవమ్మ గారు. నిజంగా ఆధునికాంధ్ర సాహిత్యంలో చరిత్రను సృష్టించిన యుగ పురుషుడు చలం అని చలం గారి గురించి పొగడ్డం మనం చూస్తాం. నిజానికి చలం దృష్టిలో ఛాందస భావజాలాల మధ్య నలిగిపోతున్నటువంటి స్త్రీ జాతిని రక్షించాల్సిన అవసరం ఉంది అన్నటువంటి భావజాలాన్ని కల్పించిన చలంని చాలా చాలా చోట్ల సంజీవమ్మ గారు పొగడ్డం అనేది మనం చూస్తాం. ఆయన సాహిత్యం అంతా, ఆ సాహిత్య సర్వస్వం అంతా కూడా స్త్రీ అభ్యుదయం కోసమే అనేటువంటి ఈ భావజాలన ఈ వ్యాసంలో మనం చాలా బాగా గమనిస్తాం. చలంలో నిజంగా ఎటువంటి స్త్రీని చలం చూసినాడు, మనం సమాజంలో ఎటువంటి ఆ చలంలో ఉండే స్త్రీని చూడాలా, లేదు మన కళ్ళతో కనిపించేటువంటి సాధారణ స్త్రీని చూడాలా అన్నటువంటి ఈ తారతమ్యం అనేది మనం ఈ వ్యాసం చదివితే మనకి అర్థమైపోతుంది. నేను మొదట ఈ వ్యాసాలన్నీ చదివిన తర్వాత మేడంకు ఫోన్ చేసి, మేడం ఎందుకు స్త్రీవాదం, మీరు ప్రతి వ్యాసంలో కూడా స్త్రీ గురించి మాట్లాడినారు, స్త్రీవాదం కొంచెం విపరీతం అనిపిస్తా ఉందేమో
అని నేను అడిగితే దాన్ని చాలా జాగ్రత్తగా చదువు నాయనా అని చెప్తే మళ్ళీ చదివితే నాకు తెలిసిన అంశం నిజంగా 1977 ఆ ప్రాంతం నుంచి బహుశా మేడం గారు వ్యాసాలు రాయడం మొదలు పెట్టినారేమో కానీ ఆ కాలంలో స్త్రీ మేడం గారు ఎలా అయితే చెప్పారో అందులో 90% వరకు ఆమె చెప్పిన ఎన్ని సత్యాలే. ఆమె చెప్పిందంతా వాస్తవికతే. నిజంగా ఆ కాలంలో చలం అంత అభ్యుదయంగా ఎందుకు రాసినాడు స్త్రీ గురించి అంటే అప్పుడు స్త్రీ అనుభవించేటువంటి ఆ వేదన, బాధ, స్వేచ్ఛ లేనటువంటి ఆ జీవితం ఇవన్నీ ఆ కాలంలో ఉండబట్టే ఇంతమంది అభ్యుదయ రచయితలు, ఇంతమంది అభ్యుదయం కలిగినటువంటి రచయిత్రులు స్త్రీల గురించి ఇన్ని గొంతులు వినిపించాల్సిన అవసరం వచ్చింది అన్నటువంటి విషయం మనకి ఈ వ్యాసంలో అర్థమైతే. నీలిమేఘాలు కవితా సంకలనం గురించి ఈ సందర్భంగా మనకు గుర్తు చేస్తారు. స్త్రీ స్వేచ్ఛ, స్త్రీని అర్థం చేసుకోవడానికి ఆ నీలిమేఘాలు అనేటువంటి కవితల్లో ఆ కవితా సంపుట్లో ఉండేటువంటి కవితలన్నీ మీరు చదవండి. అందులో మీకు స్త్రీ కనిపిస్తుంది. పురాణాలలో, ప్రబంధాలలో ఉండేటువంటి శరీరం కలిగినటువంటి స్త్రీ కాదు, భావకవిత్వంలో ఊహల్లో ఉండే స్త్రీ కాదు, నిజంగా వంటింటిలో ఉండి అన్నిటికీ అణిగి మణిగి ఉండి అనేక రకాల బాధలు అనుభవించేటువంటి స్త్రీ మీకు ఆ కవితల్లో కనిపిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనకి ఈ నీలిమేఘాలు అనేటువంటి కవితా సంపుటిని పరిచయం చేస్తూ చెప్పినటువంటి అంశాలు నిజంగా పాఠకుల్ని కదిలిస్తాయి. తర్వాత నవల వాస్తవికత అన్నటువంటి విషయాన్ని చెప్పారు. అంటే నవల ఎలా ఉండాలి, ఒక మనిషి జీవితాన్ని సంపూర్ణంగా చిత్రించే కాల్పనిక రచన నవల అని అనుకుంటే మనం ఆ నవల ఎలా ఉండాలి, సమాజానికి బయట ఉండాలా, సమాజం లోపల ఉండాలా, ఒకవేళ సమాజం లోపల ఉంటే నువ్వు రాసేటువంటి నవల ఎవరికి సంబంధించింది, అందులో నువ్వు చెప్పాల్సినటువంటి అంశాలు ఏమిటి, ఇవన్నీ గుర్తించుకొని నవలా రచన చేసేటువంటి రచయితలు నవలా రచన చేయాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి ఒక నిబద్ధమైనటువంటి అభిప్రాయం మనకి ఈ నవలా వాస్తవికత అనేటువంటి ఇందులో కనిపిస్తుంది. ఇందులో ఎటువంటి గొప్ప గొప్ప నవలలు రాసిన వాళ్ళు ఎవరు, నవల వాస్తవికతావాదానికి దగ్గర ఉండాలి, వాస్తవం ఉండాలి, అందులోనూ సినిమా ఉన్నట్టు ఉండకూడదు, ఉన్నది వాస్తవికతను కూడా ఉన్నది ఉన్నట్టు వాస్తవాన్ని చెప్పుకుంటా పోతే అది సమాచారమే కానీ నవల కాదు. దాన్ని చాలా జాగ్రత్తగా రచయిత అనుభవంతో, రచయిత ఏదైతే అనుభూతి చెందింటాడో ఆ అనుభూతిని, వాస్తవికతను రెండిటిని జోడించి చదివేటువంటి పాఠకుడికి ఒక మంచి అభ్యుదయం కలిగినటువంటి దృక్పథాన్ని ఏర్పరుస్తూ నవల రాయాలి. అటువంటి నవల రాసిన వాళ్ళు మనకి తెలుగులో ఉన్నారు. అందులో రావిశాస్త్రి, బీణాదేవి, కొడవటిగంటి కుటుంబరావు, ఉప్పల లక్ష్మీనారాయణ, రంగనాయకమ్మ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ముందుగా అభ్యుదయ భావజాలాలతో నవల రాసేటువంటి మార్గాన్ని చూపించిన వాడు కందుకూరి వీరేశలింగం, రాజశేఖర చరిత్ర. ఒకవేళ గురజాడ నవల రాసినంటే బహుశా ఆయన నవలే మార్గదర్శకం అయ్యేదేమో అన్నటువంటి అభిప్రాయం కూడా మనం ఇందులో చూస్తాము. వాస్తవికత కలిగినటువంటి రచనలే ఈ సమాజానికి అవసరం, అటువంటి సాహిత్యం మాత్రమే సజీవంగా ఉంటుంది అన్నటువంటి విషయం, ఆ సజీవమైనటువంటి నవలలు ఈ రోజుకు మనం కొన్ని వేళ్ల మీద చెప్పుకొని వాటిని నవలలుగా మనం చెప్పుకుంటున్నాము అన్న విషయాన్ని ఈ నవల వాస్తవికత అనేటువంటి విషయంలో ఈ వ్యాసంలో మనకు తెలుస్తాయి. తర్వాత తెలుగు నవల మీద మార్క్సిజం ప్రభావం అనేటువంటి ఒక వ్యాసాన్ని మనం చెప్పుకుంటూ, తెలుగు నవల మీద మార్క్సిజం ప్రభావము అభ్యుదయంతోనే మనకు మొదలైందని చెప్తారు. 1946లో బహుశా అభ్యుదయం తెనాల నుంచి మనకి మొదటి అభ్యుదయ సభలు జరిగినాయి. అప్పటి నుంచి మార్క్సిజం దృష్టితోనే నవలను చాలా మంది రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొడవటిగంటి కుటుంబరావు, చలం, తర్వాత అడవి బాపిరాజు, వీళ్ళందరూ త్రిపురనేని గోపీచంద్, రావిశాస్త్రి, వీళ్ళందరూ మనస్తత్వ శాస్త్రాన్ని చెప్తూ కూడా సమాజాన్ని అభ్యుదయం వైపుకు నడిపించిన వాళ్లే కాబట్టి వీళ్ళల్లో కూడా మార్క్సిజం ఉంది అనేటువంటి ఒక భావజాలాన్ని చెబుతూ తెలుగు నవల మీద మార్క్సిజం ప్రభావం బాగా ఉంది అని చెప్పేటువంటి అంశంలో మాలపల్లి నవలను కూడా చర్చకి తీసుకొని రావడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే 1921-22 ప్రాంతంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటి నవలలో మార్క్సిజం ఉంది అంటే అప్పటికే ఉన్నవ లక్ష్మీనారాయణ సార్ గారికి మార్క్సిజం మీద, సోవియట్ సాహిత్యం మీద, అక్టోబర్ విప్లవం మీద
ఆగస్టు విప్లవం మీద మంచి అభిప్రాయం, ఆయనకు మంచి అవగాహన ఉంది అన్నటువంటి విషయం మనకి ఈ వ్యాసం ద్వారా సంజీవమ్మ గారు తెలియజేశారు. అభినవ నవలా సాహిత్యంలో స్త్రీ జీవితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ వ్యాసంలో మనకు చాలా అంశాలు తెలుస్తుంది. అందులో స్త్రీలని చైతన్యవంతం చేయండి, అభ్యుదయం అంటే కేవలం సమాజాన్ని అభ్యుదయపరచడం అంటే సమాజంలో అణగారినటువంటి స్త్రీవాదాన్ని, దళితవాదాన్ని ముందుకు తీసుకొని రండి. అలా తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే అది పరిపూర్ణమైనటువంటి అభ్యుదయ సాహిత్యం అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. ఎన్నో చట్టాలు స్త్రీలను రక్షించండి, స్త్రీల పట్ల దృక్పథాన్ని మార్చుకోండి అని వచ్చినా ఆ చట్టాల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. పురుషుడిలో మార్పు రావాలి స్త్రీ పట్ల, అప్పుడు మాత్రమే స్త్రీ జాగృతం అవుతుంది, స్త్రీ అభివృద్ధి చెందుతుంది. స్త్రీ స్వేచ్ఛ కానీ, సమానత్వం కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబంలో స్త్రీకి ఉండే స్థానంలో మార్పు రావాలి అంటే పురుషుల్లో మార్పు రావాల్సిందే తప్ప చట్టాలు తర్వాత ప్రభుత్వం విధించేటువంటి అనేక రకాల దిశ చట్టం కానీ ఇంకొక చట్టం, ఈ చట్టాల వల్ల ఏం కాదు, పురుషుల్లోనే మార్పు రావాలన్నటువంటి ఈ భావజాలం అభ్యుదయ నవలా సాహిత్యంలో స్త్రీ జీవిత చిత్రణ అనేటువంటి దాంట్లో నవలల్లో ఉండేటువంటి కొన్ని స్త్రీ పాత్రలు తీసుకొని ఆ స్త్రీ పాత్రల్ని నవలలు రచించినటువంటి రచయితలు ఏ విధంగా స్త్రీ పాత్రను తీర్చిదిద్దారు, కొన్ని స్త్రీ పాత్రల్ని కుటుంబానికి పరిమితం చేయడం, కొన్ని స్త్రీ పాత్రల్ని అభ్యుదయం వైపు నడిపించడం, ఇటువంటి రకరకాలైనటువంటి వివిధ వేరియేషన్స్ లో స్త్రీని చూపించినటువంటి ఆ రచనల యొక్క స్థాయిని గుర్తిస్తూ ఈమె సంజీవమ్మ మేడం గారు స్త్రీ జీవితాన్ని నవలల్లో ఎలా చిత్రించారని పాత్రలతో సహా చెప్పడం జరిగింది. ఇది కూడా చదివితే మనకి స్త్రీ పాత్రల్ని ఇప్పుడు రాస్తున్నటువంటి నవలా రచయితలు ఎలా స్త్రీని అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ఆ పిండి ఎలా తయారు చేసుకోవాలన్నటువంటి విషయం ఈ వ్యాసం ద్వారా మనకి అర్థమవుతుంది. ఇందులో సంజీవమ్మ గారి స్వయం అనుభవం ఒక చోట మనకి కనిపిస్తుంది. అంటే ఏంటంటే స్వయం అనుభవం అంటే ఆ విమర్శ చేస్తూ కూడా ఆమెను కూడా అందులోకి అప్లై చేసుకోవడం, అనుప్రయుక్తం చేయడం. ఏంటంటే ఒక చోట చెప్తారామా, విద్యా ఉద్యోగాలు కలిగి ఆర్థిక స్వాతంత్రం కలిగి ఒక వ్యక్తిత్వం సంతరించుకున్న వాళ్ళు కూడా, అంటే నాలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఈ చులకన భావాన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది అన్న విషయం చెప్పినారు మేడం గారు. అంటే ఇంకా ఆమె గీచుకున్నటువంటి, ఆమె ఏర్పరచుకున్నటువంటి ఆ సిద్ధాంతంలో సమాజం ఎలా స్త్రీని చూస్తూ ఉంది అన్నటువంటి ఆ భావజాలం ఆ సిద్ధాంతం లోపలనే ఇంకా ఇమిడి ఉంది, ఇంకా బయటికి రాలేదు. నేను అనుకున్నటువంటి మార్పు ఇంకా సమాజంలో స్త్రీ పట్ల రాలేదన్న భావన మనకి ఈ మాటల ద్వారా తెలిసిపోతుంది. ఇంకా ఏమంటదంటే మేడం, అడకత్తెరలో పోక చెక్కలాగా స్త్రీ జీవితం ఉంది, యుగాల నుంచి యుగాల వరకు, యుగాల నుంచి తరాల వరకు బానిసలకు బానిస స్త్రీ అని చెప్తాడు. మనం కుల, మత, వర్గ, వర్ణ అన్నిట్లో కూడా ఎక్కువ తక్కువలు ఉన్నాయి. కానీ వీటన్నిట్లో కూడా వర్గంలో కానీ, వర్ణంలో కానీ, కులంలో కానీ, ఇంకొక దాంట్లో కానీ మనం తక్కువ అనుకున్న దాంట్లో కూడా తక్కువగా చూడగలిగేటువంటి వ్యక్తి స్త్రీ. ముందు ఇది మార్పు చేయండి, మళ్ళా సమానత్వం గురించి ఆలోచించండి అనేటువంటి భావన మనకి ఇక్కడ తెలుస్తుంది. పతివ్రతల్ని పతితల్ని ఒకే సమాజంలో తయారు చేసినారు. పతివ్రతల మహిమల్ని బోధించే కథలు ఎంత సిగ్గు లేకుండా ప్రచారం చేశారు. పతివ్రత పతిత మధ్య శీలం వారధిని చేసి స్త్రీలు అన్న వెంటనే శీలం గుర్తొస్తుంది. పతివ్రత కథలన్నీ ఎంత సిగ్గు లేకుండా చెప్పినారయ్యా. అంటే పతివ్రతకి పతితకి మధ్య కేవలం శీలం మాత్రమే తూకం వేసేటువంటి పదార్థం. అది ఒక్కటి లేకపోతే ఈ సమాజంలో స్త్రీ ఇన్ని విధాలుగా హింసింపబడేది కాదు అన్నటువంటి ఒక దృఢమైన భావం, ఒక ఆలోచన మనకు కల్పిస్తారు సంజీవమ్మ గారు. ఈ నేపథ్యంలో కొడవటిగంటి గారి ఆడజన్మ నవల్లో లక్ష్మి, భ్రమర పాత్రల్ని, అతడు ఆమె నవలలో శాంతం, ఆమె
పెంచినటువంటి లక్ష్మీ శుభ పాత్రల్ని, స్వయంవరణములో ప్రేమ పెళ్లిళ్ళ ప్రస్తావన తీసుకొని వచ్చి ఆ ప్రేమ పెళ్లిళ్ళ విషయంలో చూపించినటువంటి పాత్రలు, అదే విధంగా జానక విముక్తి, మట్టి మనిషి, ఈ ఈ నవలల్లో ఉండేటువంటి పాత్రలన్నింటినీ చాలా బాగా ఆ బాగా ఈ ఈ పాత్ర ఇలా ఉంది కాబట్టి ఈ ఈ ఇలా ఉంటే స్త్రీకి అభివృద్ధి చెందడం కష్టం, ఇదో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండాలి కూడా, పురుషుడు ఇలా అర్థం చేసుకోవాలి అన్నటువంటి భావజాలాలు ఉన్నాయి. ఈ ఈ పాత్రల్లో మనకి ఈరోజు ఆ స్త్రీ వరకట్న సమస్య ద్వారా, తర్వాత చదువు విషయంలో, ఆ తర్వాత బాల్య వివాహాల విషయంలో, ఆ తర్వాత ప్రేమ విషయంలో, పెళ్లిళ్ళ విషయంలో, అన్నిటి విషయంలో నలిగిపోతున్నటువంటి స్త్రీల పాత్రలు, ఆ స్త్రీల భావజాలాలన్నిటికి సంబంధించిన పాత్రలు మనకి ఈ ఈ నవలల్లో ఉండేటువంటి పాత్రల్లో తెలియజేశారు. పాఠక లోకానికి ఒక ప్రశ్న వేస్తారు సంజీవమ్మ గారు. పాఠకులు పనిగట్టుకొని అశ్లీల రచనలు కావాలని కోరుతున్నారా? అంటే ఈరోజు వచ్చేటువంటి నవలల్లో కానీ, కథల్లో కానీ వ్యాపారానికి సంబంధించినవి, పెట్టుబడిదారి వర్గం లేదు, ఈ పెట్టుబడిదారి వర్గం వ్యాపార పరంగా ఈరోజు రచనలు చేయిస్తున్నారు. చాలా అశ్లీలమైనటువంటి, మనం సమాజానికి అభ్యుదయం అనేటువంటి దాన్ని తక్కువగా నశింపు చేయడానికి వచ్చేటువంటి వ్యాపార రచనలు చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకయ్యా మీరు గొప్ప గొప్ప వాళ్ళందరూ వ్యాపారానికి సంబంధించిన రచనలు చేయిస్తున్నారు అని అంటే వాళ్ళు చెప్పేటువంటి సమాధానం అంటే ఇది ఏమని, పాఠకులు అవే కోరుకుంటున్నారండి. ఇప్పుడు మీరు చెప్పేటువంటి అభ్యుదయం లేదు, ఇంకొకటి పాఠకులకు ఇప్పుడు అవసరం లేదు. పాఠకులకు ఏం కావాలి అంటే ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, కామెడీ. ఆ కామెడీ కూడా ఒక పెద్ద ఆయన చెప్పినట్టు హాస్యానికి తమ పర అనే తారతమ్యం ఉండదు అనేటువంటి దానికి గుర్తుగా హాస్యాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు. అది కావాలా జనాలకి అని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకి సంజీవమ్మ గారు చెప్తారు. పాఠకులు పనిగట్టుకొని అశ్లీల రచనలు కావాలని కోరుతున్నారా? పత్రికా అధిపతులు, ఆ రచయితలు నెపం పాఠకుల మీద పెడుతున్నారా? పాఠకులోకం మరీ అంత దిగజారిపోయిందా? ఆలోచించండి పాఠకులారా మీరు అన్నటువంటి ఒక ప్రశ్నను వదులుతారు ఈ వ్యాసం ద్వారా. అభ్యుదయ నవలా సాహిత్యంలో స్త్రీ జీవిత చిత్రణ అనేది చాలా ఒక అభ్యుదయ భావజాలాలు చదివేటువంటి పాఠకుల్లో అభ్యుదయ భావజాలాలు నింపగలిగినటువంటి రచన వ్యాసం. తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం, ఇది నీలిమేఘాలు అనేటువంటి ఒక కవితా సంపుటిలో రచించినటువంటి దాదాపుగా 40 మంది కవయిత్రుల కవితలు ఉన్నాయి. అందులో చాలా తక్కువగా తీసుకొని ఆమె చెప్పారు. అందులో సావిత్రి గారి బందిపోట్లు, విమల గారి వంటిల్లు, జయప్రభ పైటం తగలేయాలి, ఆ సౌందర్యాత్మక హింస, కొండేపూడి నిర్మల గారి లేబర్ రూము, ఇటువంటి కవితలను కొన్ని తీసుకొని ఆ కవితల్లో ఉండేటువంటి స్త్రీని మనకు చూపించే ప్రయత్నం చేసినారు. ఆమె ఈ వ్యాసంలో సంజీవమ్మ మేడం గారు ఒక మాట అంటారు, ప్రపంచంలో అతిపెద్ద పీడిత వర్గం స్త్రీ జాతి అనేటువంటి ఒక నిర్ణయమైనటువంటి అభిప్రాయాన్ని మనకు చెప్పడం జరిగింది. తర్వాత సామాజిక చైతన్య నవల, రచయిత్రుల కృషి అనేటువంటిది ఉంది. ఆ తర్వాత కడప జిల్లా నవలలు, దాంట్లో రేనాటి వీరుడు నవలా పరిశీలన అనే వ్యాసం ఒకటి చెప్పారు. కడప జిల్లా నవలల గురించి చాలా విషయాలు చెప్పారు. కానీ కడప జిల్లా నవలల విషయానికి వస్తే మనకి అలభ్యము, లభ్యము అని రెండు ఉన్నాయి. 1908 నుంచే మన కడప జిల్లాలో నవల ఉంది. కానీ మేడం గారి అప్పటి వరకు మేడం గారికి దొరికిన సమాచారం ప్రకారం మనకి రేనాటి వీరుడు 1925, 1923లో వచ్చిన సువర్ణకేసరి కృష్ణశాన కడప జిల్లా తొలి నవల అని అక్కడి నుంచి మొదలుపెట్టి కడప జిల్లాలో రచయితలు రచించినటువంటి అనేక రకాల నవలల్ని ఇందులో చెప్పుకొచ్చారు. అందులో రేనాటి వీరుడు నవలా పరిశీలన అనేటువంటిది కూడా మనకి కనిపిస్తుంది. కలవటాల జయరామారావు రేనాటి వీరుడు అనే నవలను 1925లో రాశారు. ఆయన ఆ నవలలో కడప జిల్లాకు సంబంధించిందే కాకుండా రాయలసీమకు సంబంధించిన చాలా అంశాలు అందులో మనకు ఉన్నాయి. సిపాయిల తిరుగుబాటు రాకముందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసి విప్లవ శంఖాన్ని మొట్టమొదటిసారి విప్లవ శంఖాన్ని ఊదినటువంటి తొలి స్వాతంత్ర సమర యోధుడిగా మనం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఈ వ్యాసం ద్వారా
ఆ మనం బలపరుచుకోవాలంటే ఆ సత్తా మనకి ఈ వ్యాసానికి ఉంది. ఆ తర్వాత కడప జిల్లాలో అభ్యుదయ సాహిత్యోద్యమం అనేటువంటి వ్యాసం కూడా ఉంది. దీంట్లో మనకి చాలా విషయాలు, ఎంతమంది కడప జిల్లా అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, దానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారు అనేటువంటి విషయాన్ని కథల ద్వారా, నవల ద్వారా, కవితల ద్వారా కడప జిల్లాలో అభ్యుదయ సాహిత్యాన్ని ముందుకు నడిపించేటువంటి తీరు ఆ వ్యాసంలో మనకు కనిపిస్తది. ఆ తర్వాత కేతు విశ్వనాథ రెడ్డి సార్ గారి కథలు, కథన రీతులు వీటి గురించి చెప్పారు. 3 రకాలుగా విభజించి చెప్పారు. ఒకటి సీమ జీవితం మీద వచ్చినటువంటి కథలు కేతు సారియి, మధ్యతరగతి జీవితం మీద రాసిన కథలు ఆయనవి, పెట్టుబడిదారి వర్గం నుంచి రాసిన కథలు. ఇది కాకుండా దయ్యాలు, భూతాలకు సంబంధించిన కొన్ని కథలు కూడా ఆయన రాశారని, అది కూడా సమాజంలో ఇవన్నీ ఒట్టి అబద్ధాలే గాని ఇవేవి నిజాలు కాదని చెప్పడానికి ఆయన ఆ కథలు రాశాడని కేతు విశ్వనాథ రెడ్డి సారు కథల మీద, ఆయన సాహిత్యం మీద మంచి విమర్శనాత్మకమైనటువంటి, సమాజానికి అవసరమైనటువంటి, సమాజాన్ని చైతన్యపరిచేటువంటి రచనలు కేతు సార్ చాలా చేశారు. చాలా అభిప్రాయాలు ఆయన వ్యక్తపరిచాడని ఈ రచనలో మనకు తెలుస్తది. అదే విధంగా రేనాటి సూర్యచంద్రులు గ్రంథానికి సమీక్ష రాశారు. బంగారు కథలనే కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు వచ్చేసినటువంటి బంగారు కథలు అనేటువంటి పుస్తకం, ఆ పుస్తకాన్ని గురించి సమీక్షలు ఇవన్నీ మనకి మొదటి పుస్తకంలో, అంటే సాహిత్య విమర్శ అనేటువంటి మేడం గారి తొలి విమర్శ వ్యాసాలు ఉండేటువంటి పుస్తకంలో చెప్పినటువంటి వ్యాసాలు ఇవన్నీ. నేను కొన్ని మాత్రమే ప్రధానంగా చెప్పాను, మిగిలి చాలా సంక్షిప్తంగా చెప్పాను. రెండవ పుస్తకం జీవని. జీవని అనేటువంటి ఈ పుస్తకం ఇటీవల 2023లో వచ్చైనటువంటి పుస్తకం. ఇందులో కూడా చాలా విమర్శ వ్యాసాలు అనేటివి మనకి కనిపిస్తాయి. ఇందులో తెలుగు కథానికా వికాసం, అభ్యుదయ సాహిత్య ఉద్యమం అని ఒకటి, తెలుగు నవలా వికాసం, అభ్యుదయ సాహిత్య అంటే 2 కాల్పనిక రచనల మీద అభ్యుదయ సాహిత్యం ఎలా ఉంది అనేటువంటి ఈ అంశాన్ని రెండిట్లో చెప్పారు. కథల్లోకొస్తే గురజాడ అభ్యుదయ సాహిత్యాన్ని మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్యంలో ప్రేరేపించిన వాడు, పొందుపరిచిన వాడు గురజాడ అని చెప్పి, గురజాడ మనుషులు చేసిన దేవుళ్ళారా మీ పేరేమిటి అనే దాన్ని ముఖ్యంగా చెప్పుకొచ్చారు. నిజంగా ఆ ఆలోచన రావడమే పెద్ద అభ్యుదయం అనేది సంజీవమ్మ గారి అభిప్రాయం. నిజంగా అది పాఠకుల అభిప్రాయం. అంత ఇంత సాహిత్యం తెలిసిన వాళ్ళందరూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే దేవుడితో మనిషి ఉన్నంత కాలమే దేవుడు, గాని దేవుడు మనిషి ఒకవేళ లేకపోతే అసలు దేవుడిని పూజించే వాళ్ళు ఎవరు, దేవుడి గురించి చెప్పుకునే వాళ్ళు ఎవరు అన్నటువంటి ఒక అంశం మనకి కథ ద్వారా తెలుస్తుంది. అందుకే గురజాడ అప్పారావు గారు మనుషులు చేసిన దేవుళ్ళారా అన్నాడు. దేవుళ్ళు చేసిన మనుషుల్లారా అనడం కంటే మనుషులు చేసిన దేవుళ్ళారా మీ పేరేమిటి అనేటువంటిది పెద్ద అభ్యుదయం అప్పట్లో అనేటువంటిది సంజీవమ్మ గారు చెప్పారు. తర్వాత చలం, స్త్రీవాదం గురించి రచనలు చేసి సమాజంలో అప్పటికి లేనటువంటి ఒక అభ్యుదయ భావజాలాలను కలిగించారని, శ్రీపాద 75 కథలు రాస్తే అందులో చాలా కథల్లో అభ్యుదయ భావజాలాలు, స్త్రీలకు సంబంధించింది కానీ అణగారిన ప్రజలకు సంబంధించిన చాలా విషయాలు ఆయన కథల్లో మనకి కనిపిస్తాయని చెప్పారు. ఆ తర్వాత కరుణకుమార, మునిపల్లి రాజు, త్రిపురనేని గోపిచందు, చాసో, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు లాంటి వాళ్ళందరూ కూడా అభ్యుదయ మార్క్సిస్టు భావజాలంతో అభ్యుదయాన్ని భావజాలాన్ని అభివృద్ధి చేస్తూ, అటువంటి జీవితాన్ని అనుభవిస్తూ, ఆ జీవితంలో వచ్చేటువంటి అనేక రకాల అంశాలని ప్రస్తావిస్తూ సమాజాన్ని అభ్యుదయం నడిపించడానికి చాలా కృషి చేశారన్నటువంటి ఆ ఆలోచన, ఆ భావన, ఆ అభిప్రాయం మనకి తెలుగు కథానికా వికాసం, అభ్యుదయ సాహిత్యోద్యమంలో కనిపిస్తాయి. ఆ తర్వాత నవలా వికాసం. నిజానికి మేడం గారు రాజశేఖర చరిత్రను తొలి ప్రసిద్ధమైనటువంటి తొలి తెలుగు నవల అని అన్నారు. కానీ ఇక్కడ శ్రీరంగరాజ చరిత్ర గురించి బహుశా ఒక మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే మేడం గారు అనుకున్నటువంటి సిద్ధాంతంలో బహుశా అది రాకుండా ఉండిండొచ్చు. కానీ రాయలసీమ వ్యక్తిగా, రాయలసీమ నవల మీద పరిశోధన చేసిన వ్యక్తిగా బహుశా నాకు అది కొంత కొరత అని అనిపించింది. ఎందుకంటే శ్రీరంగరాజ చరిత్రలో కూడా కొన్ని సమాజాన్ని సంస్కరించేటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. బహుశా వాటిని కూడా
మేడం గారు ఈ వ్యాసంలో చెప్పిండుంటే బాగుండేమో అని నాకు అనిపించింది. అది నా అభిప్రాయం మాత్రమే. రాజశేఖర చరిత్ర నుంచి మొదలు పెడతారు. నవలా వికాసం, అభ్యుదయ సాహిత్యోద్యమంలో గొర్ర కందుకూరి వీరేశలింగం గొప్ప సంస్కర్త. అటు సమాజంలో ఉండేటువంటి సాహిత్యానికి గాని, సమాజంలో చేయాల్సినటువంటి పనులకు గాని, అంటే ఆచరణకు గాని రెండిటికి కూడా ఆయన సంస్కర్త అని చెబుతూ, ఆయన ఈ రాజశేఖర చరిత్రలో ఉండేటువంటి అనేక రకాల మూఢ భక్తికి సంబంధించినవి, మూఢ నమ్మకాలకు సంబంధించినవి, పొగడ్తలకు లొంగిపోవడం, అప్పులు చేసి ఆడంబరాలకు పోయి అప్పులు చేసుకొని నష్టపోవడం, ఇటువంటి విషయాలన్నీ కూడా చెబుతూ ఇవన్నీ అభ్యుదయానికి ఆ అభ్యుదయాన్ని ఎనిక్కి తొక్కేటువంటి ఆలోచనలు ఇవన్నీ పక్కకు నెట్టి మనిషిని ఉద్ధరించేటువంటి భావజాలం వాస్తవికతావాదంలోకి రావాలి. అటువంటి వాస్తవికతావాదాన్ని పెంచి పోషించేటువంటి భావజాలంతో వచ్చేటువంటి నవలలే అభ్యుదయ సాహిత్యంలో నిలబడగలుగుతాయి. అటువంటి నవలల్నే మనం అభ్యుదయ సాహిత్యంలో చేర్చుకోవాలన్నటువంటి అంశం తెలియజేస్తారు. దీంట్లో భాగంగా మనకి మాలపల్లిని బాగా చెప్పడం జరిగింది. కొల్లాయి గట్టితేనేమి, అతడు ఆమె, చదువు, ఆ తర్వాత చలము నవలలు, తెలంగాణలో వచ్చినటువంటి అనేక రకాల ప్రజల మనిషి, గంగు, ఇటువంటి నవలలు, చిల్లర దేవుళ్ళు, జనపదం, అదేవిధంగా రథచక్రాలు, ఈ నవలలు రచయితలయి బలిపీఠం, జానకి విముక్తి, మట్టి మనిషి, దగాపడిన తమ్ముళ్ళు, ఇవన్నీ కూడా రచయిత్రులకు సంబంధించినవి. ఇది అన్ని కూడా ఈ నవలా వికాసం ఈ నవలలో మాత్రమే అభ్యుదయ సాహిత్యాన్ని పెంచి పోషించేటువంటి, అంటే అభ్యుదయ భావజాలం కలిగినటువంటి నవలలు ఇవి అనేటువంటి విషయాన్ని మనకి దీంట్లో చెప్పారు. ఇదే స్థానంలో నేడు నవలా సాహిత్యం అంటే ఒకప్పుడుదే కాకుండా ఈరోజు టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రోజుల్లో వచ్చేటువంటి, మనం పెద్ద నాగరికత సాధించినామని చెప్పుకునేటువంటి ఈ కాలంలో వచ్చిన నవలల పరిస్థితి గురించి కూడా ఈ వ్యాసంలో చెప్పారు. అవి ఏంటి అంటే, ఈరోజు వ్యాపార నవలలు, రొమాంటిక్ నవలలు, భూత ప్రేత పిశాచాలను తెలియజెప్పేటువంటి నవలలు, ఇవన్నీ కూడా అభ్యుదయ భావజాలాలను ఉచ్చ స్థితికి తీసుకెళ్లినటువంటి ఆ నవలల యొక్క స్థాయిని ఈ నవలలు దిగజారుస్తున్నాయి అన్నటువంటి ఆవేదన కూడా మనకి ఈ వ్యాసంలో తెలియజేశారు ఆమె. అభ్యుదయ సాహిత్యోద్యానికి ఒక బాధ్యత ఉంది. కనీసం అభ్యుదయ భావజాలముతో ఉన్నటువంటి రచయితలైన వ్యాపారం దృష్టితో కాకుండా పేరు, ప్రఖ్యాతులు, ఒక సింబాలిజం, అంటే నేను కూడా ఒక గుర్తింపు పొందాలి, నాకు కూడా సమాజంలో చాలా మంది నన్ను గుర్తించాలనేటువంటి దాంట్లో ప్రస్తుతం ఉండేటువంటి ఈ వ్యాపార సంస్కృతి, ఫ్యూడల్ సంస్కృతి, రొమాంటిక్, భూత ప్రేత, ఈ అభూతాన్ని కల్పించేటువంటి అవాస్తవికమైనటువంటి ఈ భావజాలంలో కొట్టుకొని పోకండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈరోజు రాకెట్లను వదిలి, ఆ రాకెట్ను వదిలేటప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మనం పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లాంటి రాకెట్లను వదిలేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ కాలంలో కనీసం అభ్యుదయ రచయితలకి, అభ్యుదయ భావజాలాలు కలిగినటువంటి విమర్శకులకి కొంత బాధ్యత ఉంది. మీరు వీటి జోలికి వెళ్ళొద్దు, వీటిని ఖండించండి. అందుకే మేడం గారు అంటారు, స్త్రీలు, నేను వ్యాసాలు రాసే సమయానికి స్త్రీలకి అభ్యుదయం లేదు. అభ్యుదయము మా తరం నుంచి మేము అభ్యుదయాన్ని పొందాము. ఇప్పుడు స్త్రీలకి విద్య, ఆర్థిక స్వేచ్ఛ ఉంది. ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. ఎవరిద్దిని వాళ్ళు దాన్ని కోరుకొని, నేను ఈ విద్య చదువుతాను అని చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని ఆర్థికంగా స్త్రీలు స్థిరపడుతున్నారు. అంటే స్త్రీలలో చాలా చైతన్యం వచ్చింది. మనం ఊహించలేనటువంటి చైతన్యం వచ్చింది. కానీ ఆ చైతన్యం వచ్చినటువంటి స్త్రీలలో అభ్యుదయం లేదు అన్నటువంటి ఒక ఆలోచన, ఒక ఆవేదనని మనకి ఈ వ్యాసం ద్వారా తెలియజేస్తారు. కందుకూరి నవలల మీద మాట్లాడుతూ, కందుకూరి నవలలన్నీ సమాజానికి చైతన్యాన్ని కలిగించినయే అని చెప్తారు. ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణ ఉద్యమం మొదలైందంటే అది కందుకూరి ద్వారానే మొదలైంది. కందుకూరి వీరేశలింగం గారి జీవిత చరిత్ర చెప్పకుండా మనం సంస్కరణ గురించి మాట్లాడలేము. అందుకే సమాజాన్ని
సాహిత్యం ద్వారా, సంస్కరణ సిద్ధాంతాల ద్వారా, ఆచరణ సిద్ధాంతాల ద్వారా సమాజాన్ని మేలుకొలిపినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త, రచయితలో వైతాళికుడు కందుకూరి వీరేశలింగం. ఆయన వ్యక్తి మాత్రుడు కాదు, ఒక సంస్థ. నిజానికి ఆధునిక ఆంధ్ర పిత. ఆధునిక భావజాలాలు, ఈ రోజు ఆధునిక భావజాలాలతో ఉన్నటువంటి రచయితలందరికీ ఆయన తండ్రి లాంటి వాడు అని చెప్పారు. రారా గారు చెప్పినట్టు ఆధునికం అంటే ప్రతి మన జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా శాస్త్రముతో మాత్రమే మనం దాన్ని పరిశీలించుకోగలిగితే, అన్వయించుకోగలిగితే దాన్ని ఆధునికం అంటాము. ఆధునిక యుగంలో ఉండి అంటే శాస్త్ర సాంకేతిక యుగంలో ఉండి కూడా మూఢనమ్మకాల్ని, మూఢ విశ్వాసాల్ని, తర్వాత ఆ సాంఘికంగా ఉండేటువంటి శకునాల్ని, వీటిని నమ్మలేనటువంటి ఆచారాలను, నమ్మలేనటువంటి సాంప్రదాయాల్ని, వీటన్నిటిని కొనసాగిస్తూ ఈ కాలంలో ఉన్న అతను ఆధునికుడు కాదు అన్నది రారా గారి అభిప్రాయం. మనిషికి జరిగేటువంటి ప్రతిదాన్ని శాస్త్ర దృష్టితో చూడమంటాడు. నిజంగా అటువంటి శాస్త్ర దృష్టితో, మనిషి వైపు, మనిషి దృష్టితో చూసినటువంటి రచయిత కందుకూరి వీరేశలింగం. అప్పుడే గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, వేమన లాంటి వాళ్ళు. నిజంగా రాయ చరిత్ర నవల విషయానికి వస్తే నిజంగా తెలుగులో చాలా గొప్ప నవల ఇది. ఆ రోజుల్లో ఉండేటువంటి దెయ్యాలు, భూతాలు, జోస్యాలు, ఇవన్నీ నిజంగా వీటన్నిటిని ఖండించినాడు ఆయన. రుక్మిణికి భర్త చనిపోయినాడని ఎవడో చెప్తే, రుక్మిణికి దయ్యం పట్టిందని, ఆ దయ్యం తన భర్తేనని, ఆ దయ్యం విడిపించేవాడి కాడికి పోతే వాడు దయ్యాన్ని విడిపిస్తాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళ భర్త వస్తాడు. అప్పుడు సంజీవమ్మ గారు వేసిన ప్రశ్న ఏంటంటే, మరి ఆ దయ్యం పరిస్థితి ఏంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ భర్త చనిపోకముందే ఆమెకు దయ్యం ఎట్టబట్టింది, అయినా ఆ దయ్యం వాళ్ళ భర్తే అని ఎట్లా చెప్తారు? వీటన్నింటిని ఖండించింది ఈ వ్యాసంలో. ఈ వ్యాసం చదివితే మనకి విజ్ఞానంతో తోడు కొంచెం అభ్యుదయం కూడా మనకి తెలుస్తుంది. సత్యవతి చరిత్రము నవలలు కూడా స్త్రీ విద్య కలిగి ఉంటే సమాజంలో ఉండేటువంటి ప్రతి కుటుంబం కూడా అభ్యుదయం అనేటువంటిది అలవడుతుంది. ఆ కుటుంబంలో మనకు అభ్యుదయ భావజాలాలు దొరుకుతాయి అనేటువంటి విషయాన్ని కందుకూరి వీరేశలింగం సత్యవతి చరిత్ర నవలు రాసేటప్పుడే చెప్పినాడు అన్న విషయం చెప్పింది. ఇప్పటికి మనం సూర్యచంద్రుల గ్రహణాలను పాటిస్తున్నాము అన్న విషయాన్ని కూడా ఆమె చెప్పారు. ఈ విషయాలలో చైతన్యం పొందాల్సిన అవసరం ఉంది అంతా అన్న విషయాన్ని మనకు ఈ వ్యాసం ద్వారా చెప్పారు. తర్వాత అక్టోబర్ విప్లవం, మాలపల్లి నవలను చాలా సుదీర్ఘంగా విమర్శించారు. అంటే అది రావాల్సినటువంటి నవల బహుశా ఇప్పటి వరకు కూడా అటువంటి నవల రాలేకపోవడానికి ప్రధాన కారణం మన దృష్టే. అభ్యుదయ భావజాలాలు మనలో కొరవడం వల్లనే, లేకపోవడం వల్లనే మాలపల్లి లాంటి నవల రాలేదు అన్నటువంటి ఒక అభిప్రాయం మనకి ఇందులో కనిపిస్తుంది. పెట్టుబడిదారీ విధానం మీద, కార్మికుల శక్తి సామర్థ్యాల మీద, బానిసత్వం మీద, అంటరానితనం మీద, వీటన్నిటి మీద ఒక అభ్యుదయమైనటువంటి దృష్టిని తీసుకొని వచ్చినటువంటి నవల మాలపల్లి నవల. ఇది 1920లో వచ్చింది. ఇప్పటికి దాదాపుగా మనకి 100 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇటువంటి అభ్యుదయ భావజాలాలు కలిగిన నవలలు రాకపోవడం అనేది, మనం ముందుకు వెళ్తున్నామా, వెనకబడి ఉన్నామా, మనమే సరిచూసుకోవాలి అన్నటువంటి విషయాన్ని సంజీవమ్మ గారు ఈ వ్యాసం ద్వారా మనకి చెప్తారు. అదేవిధంగా 2 నవలలు కార్మిక చైతన్యం అనేది కూడా చాలా గొప్ప వ్యాసం. కార్మికులని అనగద్రొక్కి ఈరోజు ఫ్యాక్టరీలలో, ఏ సంస్థలోనైనా సరే కార్మిక నాయకులు ఎలా తయారయ్యారంటే, యజమానులకి కొమ్ము కాస్తూ తన తోటి కార్మికులకి ఏటువంటి మసిపూసి మారాడికాయ చేసేటువంటి మాటలు చెబుతూ తన పబ్బాన్ని గడుపుకునేటువంటి నాయకులు ఉండేటువంటి కాలమయ్యా ఇది. నిజంగా ఇటువంటి కాలంలో కార్మికుల యొక్క శక్తి, సామర్థ్యం, వాళ్ళ గొప్పతనం మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ 2 నవలలు చదవండి. ప్రపంచంలో ఉండేటువంటి కార్మికులారా, మీరంతా ఏకం కండి. మన మీద అందరూ పెత్తనం చెలాయించేవాళ్లే. కష్టం చేసేవాడి మీద కష్టం చేయనివాడు ప్రతి ఒక్కరూ కూడా పెత్తనం చెలాయించేవాళ్లే. ఈ విషయాన్ని మీరు గ్రహించండి అన్నటువంటి ఒక మంచి సందేశం మనకి 2 నవలల ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత శ్రీశ్రీ ఉపన్యాసాలు అనేటువంటి వ్యాసములో నిజంగా నేను కూడా 3 సార్లు చదివాను ఈ వ్యాసాన్ని. ఎందుకంటే
శ్రీశ్రీ గొప్ప ఉపన్యాసకుడు కాదు అని అంటూనే వ్యాసాన్ని అంతా రాసినారు ఆమె మేడం గారు. నిజంగా ఈ శ్రీశ్రీ ఉపన్యాసాలలో ఉండేటువంటి అంశాలు నేను ఆ వ్యాసంలో చదివిన తర్వాత నాకు మొదటిసారి అనిపించింది, శ్రీశ్రీని ఇంకా సమగ్రంగా చదవాల్సిన అవసరం ఉంది. ఆయన కవిత్వాన్ని చదువుకున్నాం కానీ ఆయన ప్రసంగాలని, ఆయన రాసిన వ్యాసాల్ని మనం చదువుకోలేకపోవడం నిజంగా ఒక సాహిత్యకారునిగా నేను చాలా పొరపాటు చేసినానేమో అని అనిపించేంతగా ఈ వ్యాసం నన్ను పురికొల్పింది. ఈయన ప్రసంగాలు 12 ప్రసంగాలు ఉండేటువంటి 3వ భాగాన్ని మాత్రమే నేను తీసుకున్నాను అని మేడం గారు చెప్పినారు. సంపూర్ణ స్వాతంత్రముల అధివాస్తవికతను నిర్వచించడం కష్టం అన్నటువంటి శ్రీశ్రీ మాటను మనం గమనించుకొని మనం ఈ 12 ప్రసంగాల్లో కొన్నిటి మాత్రమే చెప్తాను. 1945లో ఆయన మద్రాసు అరసంలో ప్రసంగం చేసినప్పుడు ఒక పేరా మాత్రమే దొరికిందంట మేడం గారికి. అందులో వృద్ధులను గురించి చెబుతూ ఒక చురక అంటించాడు. వృద్ధులలో అభ్యుదయ భావజాలాలు రావాల్సి ఉంది అనేటువంటి అంశం. ఆ తర్వాత రాజమండ్రిలో ఒక ప్రారంభ ఉపన్యాసం చేశారు 46లో. సాహిత్యంలో విప్లవం అనేటువంటి అంశం మీద ప్రారంభ ఉపన్యాసం. బహుశా ఈ అరసం సభకి దేవులపల్లి కృష్ణశాస్త్రి అధ్యక్షుడై ఉండొచ్చు. ఆయన అధ్యక్షుడిగా ఉండగా ఈయన ప్రారంభ ఉపన్యాసం చేస్తూ సాహిత్యంలో విప్లవం ఎలా రావాలి, సమాజానికి సంబంధించిన రచనలే రాయాలి, ఎవరి కోసం రాయాలి, ప్రజల కోసం రాయాలి. సమాజంలో గురించి రాసేటప్పుడు ఒక రచయిత ఎటువంటి దృక్పథం ఉండాలి అంటే, సమాజంలో నువ్వు ఏ వ్యక్తి గురించి రాస్తున్నావో దాన్ని నువ్వు ముందు నిర్దేశించుకొని ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వద్దు. ఏ వ్యక్తుల గురించి అయితే నువ్వు రాస్తున్నారో అందులో ఉండేటువంటి నిశిత పరిశీలన రాసేటువంటి రచయితకు చాలా అవసరం అని ఈ సాహిత్యంలో విప్లవం అనేటువంటి విషయం ద్వారా మనకు ఆ మాట చెప్పినాడు శ్రీశ్రీ అని మేడం గారు చెప్పారు. అదేవిధంగా గుంటూరులో 1946లో ఏది విప్లవ పంథ అన్నటువంటి విషయానికి వచ్చి సార్ సిద్ధాంత గ్రంథం దగ్గర రానైనా టైం అవుతుంది. సరే సార్. ఈ విధంగా శ్రీశ్రీ వ్యాసాలని, శ్రీరంగం నారాయణ బాబు కవిత్వంలో భావచిత్రాలు. నిజంగా శ్రీరంగం నారాయణ బాబు వాడింది భాష కాదయా, ఆ భాషలో భావచిత్రాలు ఉంటాయి. మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాడు ఆయన అనుకున్నటువంటి ప్రదేశానికి మనల్ని తీసుకెళ్తాడన్నటువంటి విషయాన్ని కొన్ని కవితలు చెబుతూ నారాయణ బాబు గారి రుద్రజ్యోతిర్ దాని గురించి చెబుతూ అందులో ఉండేటువంటి కొన్ని కవితల్ని కవి దేశమాత అనేటువంటి కొన్ని కవితలను జోడిస్తూ ఆయన భాషలో ఉండేటువంటి భావచిత్రాలని మనకు చెప్పారు. ఎవరైనా ఒకవేళ కవిత్వం రాయాలని అనుకుంటే సంజీవమ్మ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, భాష వాడద్దు, భావచిత్రాలు కలిగినటువంటి భాషను వాడండి కవులు అన్నటువంటి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. విద్వాన్ విశ్వం గురించి, ఆయన పెన్నేటి పాట గురించి, ఆ తర్వాత సాహిత్య విమర్శ మార్క్సిస్ట్ దృక్పథం గురించి, విమర్శ ధోరణుల గురించి చెప్పినారు. 3 ధోరణులు. ఆ 3 ధోరణులు సాంప్రదాయ విమర్శ, పాశ్చాత్యుల శిల్ప విమర్శ, మార్క్సిస్ట్ విమర్శ పద్ధతి. మార్క్సిస్ట్ విమర్శ పద్ధతే పై అన్నిటికంటే చాలా గొప్పదని చెప్పడం జరిగింది. ఈ మార్క్సిస్ట్ విమర్శ గురించి తెలుసుకోండి, ఆ విధానంలోనే విమర్శ చెయ్యండి, వాస్తవాలను మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేయండి, పొగడ్తలు మాత్రం ఉండకూడదు అనేటువంటి అంశాన్ని చెప్పారు. విమర్శకుడుగా రారా గురించి కూడా ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం కూడా చాలా ప్రామాణికమైనటువంటి వ్యాసం. సోదుం రామ్మోహన్ గురించి కూడా రాసినారు. గురజాడ మహిళ, తర్వాత రవీంద్రనాథ ఠాగూర్ మహిళ, వీటి గురించి రాశారు. మగడు వేల్పన పాత మాటది, ప్రాణమిత్రుడ నీకు. మగడు వేల్పు దేవుడనే మాట పాతదయా, ప్రస్తుతం ప్రాణమిత్రుడు నీకు. ఆ విధంగానే పురుషులు స్త్రీలు మెలగాలన్నటువంటిది మనకి ఇందులో కనిపిస్తుంది. ఆధునిక మహిళ చరిత్రను తిరగ రాస్తుంది అన్న గురజాడ అప్పారావు గారి మాటను చాలా విశ్లేషణ ఇచ్చి చెప్పారు సంజీవమ్మ గారు. అదేవిధంగా రవీంద్రుడు చెప్పిన ఒక మాటను గుర్తు చేసుకొని, వివాహ బంధం కొందరు స్త్రీలకు బంగారు పంజరం కావచ్చు, మరికొందరికి ఇనుప పంజరం కావచ్చు, మొత్తానికి అది నేటికి పంజరమే అన్నటువంటి రవీంద్రనాథ ఠాగూర్ చెప్పినటువంటి స్త్రీకి సంబంధించి చెప్పినటువంటి విషయాలను గుర్తు చేస్తూ స్త్రీవాదిగా రవీంద్రుడు అనే వ్యాసం రాశారు. ఆ తర్వాత అరసం 17వ మహాసభలో ప్రారంభోపన్యాసం చేశారు. అరసం విజయాలు నేటి బాధ్యతలు అనే వ్యాసంలో అరసం బాధ్యతలు ఏమిటి,
అది విజయం ఎంతవరకు సాధించినాం, ఈ రోజుల్లో సాధించాల్సిన ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటిని జీవని అనేటువంటి సాహిత్య విమర్శన వ్యాసాలు, అంటే రెండవ పుస్తకంలో చెప్పినటువంటి వ్యాసాలు ఇవన్నీ కూడా అభ్యుదయ వ్యాసాలే. ఇకపోతే మనం మేడం గారి పరిశోధన గ్రంథం, నేను నా పరిశోధన చేసేటప్పుడు ఈ పుస్తకాన్ని నేను 2 వాల్యూమ్స్ని 2 భాగాల్ని చదివాను. అన్ని చెప్పుకోవడానికి సమయం లేదు కాబట్టి తెలుగు నవలల్లో సామాజిక చైతన్యం అనేటువంటి ఈ సిద్ధాంత వ్యాసం 1985లో ముద్రణ పొందింది. 1974లో ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 85కి పూర్తి అయిపోయింది. యూజీసీ వారు దీనికి ఒక ఎఫ్ఐపి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకునే ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ అద్భుతమైనటువంటి ఈ పరిశోధన మనకు బయటకు వచ్చింది. ఈ పరిశోధన గురించి చాలా మంది ఆ కాలంలో ఉండేటువంటి మేధావులు, విమర్శకులు, పండితులు, కవులు అందరం కూడా పొగిడినారని, బహుశా ఎక్కడో విశ్వవిద్యాలయంలో ఆ కాలంలో దీన్ని రెఫరెన్స్ బుక్స్ గా కూడా చాలా మంది వాడుకున్నారని, ఇందులో ఉండేటువంటి అంశాల్ని చాలా మంది క్రోడీకరిస్తూ చాలా ప్రామాణికమైనటువంటి పరిశోధన గ్రంథం ఇది చెప్పినారని మేడం గారు నాకు చాలా ఈ పరిశోధన గ్రంథం గురించి చాలా విషయాలు గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్పారు. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. నేను ఓన్లీ పుస్తకం మాత్రమే పరిచయం చేస్తాను, పరిశోధన మాత్రమే. 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయములో నవల సామాజిక చైతన్యం, సాహిత్యం సామాజిక చైతన్యం, ఆధునిక సాహిత్యం వివిధ ప్రక్రియలు సామాజిక చైతన్యం. నవల సామాజిక చైతన్యాన్ని ఎలా కలిగించింది అనేటువంటి అంశం 1980 అదే 74లో 85లో అయిపోయింది కాబట్టి 85 వరకు ఎలా చైతన్యపరిచింది, వివిధ ప్రక్రియల్లో ఆధునిక సాహిత్యంతో వచ్చినటువంటి వివిధ ప్రక్రియల్లో సామాజిక చైతన్యం ఎలా ప్రతిబింబించింది అనేటువంటి ఈ 3 అంశాలు మనకి ఈ మొదటి అధ్యాయంలో ఉంటాయి. రెండవ అధ్యాయంలో నవలలో ఉద్యమ చిత్రణ అనేటువంటిది సామాజిక చైతన్యం అనేటువంటి అంశంలో 14 నవలల పైన విశ్లేషణ చేశారు. ఆ 14 నవలల్ని సంఘ సంస్కరణ నవలలు, ఉద్యమ నవలలని, జాతీయోద్యమ నవలలని, వేయి పడగల్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని, చలం నవలల్ని, వీటన్నిటి మీద మనకి వాళ్ళు రాసినటువంటి నవలలన్నిటి మీద రాజశేఖరి చరిత్ర, సత్యవతి చరిత్ర నుంచి మొదలుపెట్టి చలం, అరుణ నవల వరకు చాలా విషయాల్ని, తెలంగాణలో వచ్చిన ప్రజల మనిషి, గంగు, చిల్లర దేవుళ్ళు లాంటి చాలా నవలల్ని సామాజిక చైతన్య దృష్టితో విశ్లేషించడం మనల్ని చాలా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఇది మనకు అది చదివిన తర్వాత ఏదైనా ఒక నవల మీద మనం విమర్శ రాయడానికైనా, విశ్లేషణ చేయాలన్నా దీన్ని ప్రామాణిక గ్రంథంగా పక్కన పెట్టుకొని ఒక మోడల్గా దాన్ని చూసుకొని మనం వ్యాసాలు తయారు చేసుకోవాల్సిన అంత విశ్లేషణ, అంత ప్రామాణికంగా ఈ ఈ అధ్యాయం మనకు పనికొస్తుంది. 3వ అధ్యాయంలో నవలల్లో సామాజిక వాస్తవికత చిత్రణ, సామాజిక చైతన్యం. నవలల పైన 8 నవలల పైన విశ్లేషణ ఉంది. చదువు, కీలుబొమ్మలు, అపస్వరాలు, బలిపీఠం, రాజు మహిషి, ఊబిలో దున్న, సమత, పుణ్యభూమి, కళ్ళు తెరు అనేటువంటి నవలల పైన ఆ విశ్లేషణ ఉంది. 4వ అధ్యాయంలో మనోవైజ్ఞానిక నవలలు, సామాజిక చైతన్యం అని చెప్పి నవలల పైన 3 నవలల పైన, ఎందుకంటే సామాజిక మనోవైజ్ఞానిక దృష్టితో వచ్చినటువంటి తెలుగు నవలల్లో 3 చెప్పుకుంటాం మనం. అదేంటంటే త్రిపురనేని గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర, బుచ్చిబాబు చివరికి మిగిలేది, రావిశాస్త్రి అల్పజీవి. ఈ 3 చాలా అద్భుతమైన నవలలుగా, మనస్తత్వ నవలలుగా ఇక్కడ కూడా సంజీవమ్మ గారు అదే ఉద్దేశంతో చిత్రించారు. నిజానికి ఈ పరిశోధన గ్రంథం నాలాంటి బోధకులకి కూడా, అంటే నాలాంటి చాలా మందికి కూడా ఒక ప్రామాణిక గ్రంథంగా, నా పరిశోధనకు బహుశా ఇది కొంత విమర్శ చేయడానికి అయితే ఉపయోగపడింది. పరిశోధనకి వస్తువులకి అంటే లోపల సంభారానికి ఏం ఉపయోగపడలేదు, కానీ దాన్ని నేను పరిశోధన గ్రంథాన్ని ఎలా రాయాలి, దాన్ని మలుచుకోవాలి అన్నటువంటిది మాత్రానికి ఈ పరిశోధన గ్రంథం నాకు కూడా ఉపయోగపడింది. కాబట్టి ఈ సంజీవమ్మ మేడం గారికి ఇన్ని మంచి విషయాలు తన సాహిత్యం ద్వారా, తన విమర్శ ద్వారా, అభ్యుదయ భావజాలాల ద్వారా అందించినటువంటి సంజీవమ్మ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, స్త్రీవాద విమర్శ బాగా ఉంది మేడం గారి రచనల్లో. నాకు నేను గమనించినటువంటి ఈ విమర్శ తర్వాత పరిశోధన 2 నేను చదివిన తర్వాత నాకు తెలిసినటువంటి కొన్ని అంశాలు పంచుకుంటాను. స్త్రీవాద విమర్శ బాగా ఉంది మేడం గారి రచనల్లో, ఆవేదన ఉంది.
ఆ స్త్రీల నుంచి కల్పించేటువంటి దృష్టి చాలా ఉంది. చాలా చోట్ల ప్రతి వ్యాసములో కూడా స్త్రీ గురించి మాట్లాడకుండా వ్యాసాన్ని పూర్తి చేయలేదు. అన్ని రకాల వ్యాసాల్లో కూడా స్త్రీకి సంబంధించి చెప్పినారు. ఫ్యూడల్ వ్యవస్థలో అవశేషంగా మిగిలినటువంటి పురుష దుహంకార భావజాలాన్ని వివరించినారు. స్త్రీల పట్ల పురుషులకున్న భావజాలం మారాలి. చట్టాలు, ప్రభుత్వాలు, అధికారాలు సమాజంలో ఉండేటువంటి అణగారినటువంటి స్త్రీలని బాగు చేయలేవు. కేవలం పురుషుడు యొక్క మార్పు కలిగినటువంటి బుద్ధి మాత్రమే స్త్రీని బాగుపరుస్తుంది అన్నటువంటి అంశం మనకి ఈ వ్యాసాల్లో కనిపిస్తుంది. ప్రతి వ్యాసంలో కూడా స్త్రీ పక్షపాతిగా మాట్లాడినారు. నిజంగా ఇది అవసరమేమో. కాకపోతే కొంత ఎందుకో కొంత అతిశయోక్తి, కొన్ని చోట్ల అతిశయోక్తిగానే నాకు అనిపించింది. బహుశా అది నా భావజాలంలో కూడా మార్పు రావాలేమో అని తెలుస్తుంది. సాహిత్యం సమాజాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేయాలని కోరుకున్నారు ఆమె. అణగారిన వర్గాల పక్షాన నిలబడి వాళ్ళ కోసం, వాళ్ళలో చైతన్యాన్ని కలిగించే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. అంతేకాదు చైతన్యంతో పాటు అభ్యుదయ భావజాలాలు కలిగిన చైతన్యం కావాలి. అంతేగాని అశ్లీలము, వ్యాపారము, అవహేళన పట్టించేటువంటి వితండవాదం చేసేటువంటి ఇవన్నీ నశించిపోయి అభ్యుదయ భావజాలాలు కలిగిన చైతన్యం బయటికి రావాలని ఆకాంక్షించినటువంటి గొప్ప విమర్శకురాలు మన సంజీవమ్మ గారు. చాలా వ్యాసాల్లో మార్క్సిస్ట్ విమర్శ ఆధారంగా విమర్శ ఉండాలని చెప్పినారు. మంచి విమర్శ ఇంకా రావాల్సి ఉంది. మంచి విమర్శ అని చెప్పుకునేటువంటి విమర్శ చాలా తక్కువగా ఉంది అని చాలా చోట్ల చెప్పారు. విమర్శకులకి, రచయితలకి అవసరమైనటువంటి చాలా విషయాలను మనకు చాలా వ్యాసాల్లో చెప్పారు. తమ సిద్ధాంత వృత్తం నుంచి బయటికి రాకుండా ఆమె ఏ దృష్టితో అయితే వ్యాసం రాయాలనుకున్నదో, ఏ దృష్టితో అయితే ఆ వ్యాసాన్ని చూడాలనుకున్నదో అదే దృష్టిని మాత్రమే చెప్పినారు. కానీ వ్యాసాలలో ఒక్క అక్షరం కూడా, ఒక్క పదం కూడా బయటికి వెళ్ళి మాట్లాడిన దాఖలాలు మనకు వ్యాసాలలో కానీ పరిశోధనలో ఎక్కడా కనిపించదు. స్త్రీవాద విమర్శలు బాగా విమర్శకులు కావటం వల్ల స్త్రీవాదం గురించి చాలా బాగా చెప్పారు. బలం చెప్పారు, బలహీనతలు కూడా చెప్పారు. విశ్వనాథ రారా లాంటి వాళ్ళను కూడా వాళ్ళ సాహిత్యంలో ఉండేటువంటి స్త్రీల పట్ల వాళ్ళు చూపించినటువంటి తక్కువ భావజాలాన్ని కందుకూరి రచనల్లో చెప్తే, రారా రచనల్లో మనకి కందుకూరిని చాలా బలహీనమైనటువంటి రచనలని రారా గారు కందుకూరి రచనల గురించి మాట్లాడితే దాన్ని ఖండించినారు. నిజంగా నాకు చాలా బాగా ఆలోచన విధానం నాకు కూడా ఆదర్శవంతంగా నిలిచింది. సంజీవమ్మ గారి వ్యాసాల్లో అడుగున సమాజాన్ని చైతన్యపరచాలి, మనం అభ్యుదయం వైపు నడవాలి, ఆరోగ్యవంతమైన సమాజం అప్పుడే తయారవుతుంది. మీరందరూ చాలా మంది యువ రచయిత్రుల్ని పెద్దవాళ్ళందరూ ప్రోత్సహించండి, అభ్యుదయం వైపు నడిపించండి అన్నటువంటి మాటలు మనకి చాలా చోట్ల వినిపిస్తాయి. ఇదే కాకుండా రచన స్థాయిని, రచన భావజాలాన్ని, ఆ స్థాయిని పెంచి పోషించడానికి చాలా మంది గురువులు ప్రయత్నం చేయండి అని చెప్పినారు. వ్యాపార సంస్కృతిలో వచ్చేటువంటి అనేక రచనలు మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఖండిస్తే తప్ప మార్క్స్ ఏదైతే కోరుకున్నాడో అటువంటి సమాజం మనకు నిర్మించబడదు అన్నటువంటి విషయాన్ని ఈమె చాలా వ్యాసాల్లో చెప్పారు. ఈ విషయాలన్నింటినీ కూడా నేను కొంతవరకే పరిశీలించానని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అరసం పెద్దలకి, ఆనంద్ సారికి, సాగర్ సారికి, మా గురువులు రాజపాలెం సారికి, పెనుగొండ లక్ష్మీనారాయణ సారి గారికి, విన్నటువంటి మహామహులకి, పెద్దలకి, నా స్నేహితులకి, ఒకవేళ నా విద్యార్థులుంటే నా విద్యార్థులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు నాగరాజు. ఆద్యంతాల్లో ఒక మార్క్సిస్టు విమర్శకురాల గురించి మాట్లాడుతూ నువ్వు ఆద్యంతాల్లో పాదాభివందనం చెప్పడం మాత్రం బాగలేదు నాయన. అన్మార్క్సిజం, ఆ పాదాభివందన అనేటువంటి వ్యవస్థను నిర్మూలించడమే మార్క్సిజం చేసే పని. అన్మార్క్సిజం సార్. అదే 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 చాలాసార్లు చెప్పినా మన పిల్లకాయలకి ఇంకా పోలాది. పాంచందోర్ అన్నట్లున్నారు. నాగరాజు చాలా నిజాయితీగా
చెబుతూనే తాను చెప్పగలిగినంత బాగా చెప్పాడు. సంజీవమ్మ గారి సిద్ధాంత గ్రంథాన్ని, 2 విమర్శ వ్యాస సంపుటాలను మనకు ఆయన పరిచయం చేశాడు. సంజీవమ్మ గారు ప్రధానంగా కల్పనా సాహిత్య విమర్శకురాలు. అంటే నవల, కథానిక ఈ రెండింటి మీద ఆమె ఎక్కువ విమర్శ రాశారు. కవిత్వం మీద కొంత రాసి ఉండొచ్చును. అభ్యుదయ సాహిత్య విమర్శకులు. మార్క్సిజం మీద ప్రగాఢమైనటువంటి నమ్మకము, మార్క్సిస్టు చట్రంలోనే మిగతా ప్రగతిశీల వాదాలను కూడా ఇముడ్చుకున్నారు అని నాగరాజు మంచి ప్రతిపాదన చేశాడు. మార్క్సిజానికి కట్టుబడి ఉంటూనే ఆ మార్క్సిజం చట్రంలోనే స్త్రీవాదము, ఇతర వాదాలను కూడా ఆమె ఇముడ్చుకున్నారు అనేటువంటిది ఒక మంచి అధ్యయనం చేసి చెప్పినటువంటి పాయింట్ నాగరాజుది. ఈ సిద్ధాంత గ్రంథంలో ఇది చాలా ముఖ్యమైనది. అయితే ఆయన దాన్ని ఎందుకు వెనక్కేసేసినాడు. సామాజిక చైతన్యము అనేది చాలా, ఈ సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం ఈ రెండు కూడా మనకు మార్క్సిజం అందించినటువంటి 2 విలువైనటువంటి భావనలు. మొదట్లో మనం రచయితలకు సామాజిక స్పృహ ఉండాలి, రచయితలు ప్రజలకి సామాజిక స్పృహ కలిగించాలి అనుకుంటుండేవాళ్ళు. కాలక్రమంలో చర్చలు జరుగుతున్న కొలది, సమాజంలో పరిణామాలు వస్తున్న కొలది కేవలం సామాజిక స్పృహ ఉంటే చాలదు, సామాజిక చైతన్యం కూడా సాహిత్య ప్రయోజనం కావాలి అనేటువంటి వాదం వచ్చిందన్నమాట. ఇవన్నీ అరసం విరసం మధ్య ప్రయాణం చేసినట్టు మాటలు. ఈ రెండింటిని తిరస్కరించే వాళ్ళు ఎవరు లేరు. సామాజిక స్పృహ, సామాజిక చైతన్యం రెండు ఈ ప్రజా రచయితలకు ఉండాలి, ప్రజల పక్షం వహించే రచయితలకు ఉండాలి అనేటువంటి విషయాన్ని సంజీవమ్మ గారు తన విమర్శ మొత్తంలో ఎలా ప్రతిపాదించారో నాగరాజు మనకు బాగా పరిచయం చేశారు. బహుశా సామాజిక చైతన్యం అనే పేరుతో మొదట విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసిన వారు సంజీవమ్మ గారే. అందుకోసం ఆమె అస్తిత్వం అంటే ఏమిటి, సామాజిక చైతన్యం అంటే ఏమిటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, సాహిత్యంలో సామాజిక చైతన్యం ఎలా వ్యక్తం అవుతుంది, రచయితలందరూ కూడా సామాజిక చైతన్యం వాళ్ళు కలిగిన వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళల్లో కొన్ని మెట్లుగా ఎక్కడెక్కడ తేడాలు ఉంటాయో కూడా ఆమె చర్చించారు ఆ పుస్తకంలో. చాలా ప్రామాణికమైనటువంటి పరిశోధన గ్రంథం. మన ఇప్పుడు నారాయణ రెడ్డి గారి ఆధునిక ఆంధ్ర కవిత్వము, ఉద్యమాల సందర్భాలు, వెల్చేర్ నారాయణరావు గారి తెలుగులో కవిత విప్లవాల స్వరూపము అని ఎలా ప్రామాణిక గ్రంథాలుగా చెప్పుకుంటామో, ఆ క్రమంలో కల్పనా సాహిత్య విమర్శలో సంజీవమ్మ గారి సిద్ధాంత గ్రంథం, తెలుగు నవల, సామాజిక చైతన్యం అంత ప్రామాణికమైనటువంటి గ్రంథం. కథానిక మీద అంత ప్రామాణికమైనటువంటి పరిశోధన గ్రంథం ఇప్పటిదాకా ఎక్కడ వచ్చినట్లేదు. బహుశా నాటకం మీద కూడా అంతే అనుకుంటాను. ఏమైనప్పటికీ ఈరోజు నాగరాజు సంజీవమ్మ గారి విమర్శ వ్యాసాలు, 40 వ్యాసాలు, ఒక సిద్ధాంత గ్రంథాన్ని మనకు పరిచయం చేశారు. అభ్యుదయ రచయితలు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాడు నాగరాజు. తరుణ కుమార, కాళీపట్నం రామారావు, చాగంటి సోమయాజులు లాంటి వాళ్ళందరూ కూడా అభ్యుదయకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూనే, అభ్యుదయ ఆలోచనలు చేస్తూనే అభ్యుదయ దృక్పథంతో రచనలు చేశారు అని ఆయన చెప్పారు. చాలా విలువైనటువంటి పాయింట్. సంజీవమ్మ గారు మొత్తం తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూనే తాను కడపలో ఉంటూ, తాను రాయలసీమలో ఉంటూ కడప జిల్లా సాహిత్యాన్ని, రాయలసీమ సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశారు. అంటే ప్రాంతీయ పరిమితులు అధ్యయనం చేశారు, మొత్తం తెలుగు సమాజ విస్తృతిలో కూడా అధ్యయనం చేశారు. ఈ రెండు కూడా ప్రతి ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకైనా కానీ ఇది అవసరం అని చెప్పేసి మనకు అర్థం అవుతుంది. తర్వాత ఆమె విమర్శలో ఎక్కువ భాగం స్త్రీల గురించే ఉంది అనేటువంటి పాయింట్ ఒకటి నాగరాజు చెప్పాడు. మార్క్సిస్టు సాహిత్య విమర్శకులుగా ఉన్నప్పుడు మనకు అభ్యుదయ సాహిత్యంలో
ఏ ఏ జీవితం చిత్రింపడ్డాయో అవన్నీ మనం పరిశీలించాలి. కార్మికులు, కర్షకులు, అనేక రకాల శ్రామికులు ఉన్నారు. సంజీవమ్మ గారి విమర్శలో అభ్యుదయ దృక్పథం కలిగినటువంటి స్త్రీల సాహిత్యాన్ని ఎక్కువగా చెప్పారు. స్త్రీ దృక్పథంతో రాశారని చెప్పుకున్నారు. బహుశా ఇది ఆమె విమర్శకురాలుగా బాగా నిలదొక్కున్న సమయానికి స్త్రీవాదం చొచ్చుకొని రావడము, తాను స్త్రీ కావడము, ఇవన్నీ కూడా కారణాలు అయి ఉండొచ్చు. ఏమైనప్పటికీ మనకు నాగరాజు మేడం గారి సాహిత్య విమర్శన గురించి పరిచయం చేసినందుకు అరసం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ఇంకెవరైనా నాగరాజు ప్రసంగం మీద అభిప్రాయాలు క్లుప్తంగా సుదీర్ఘమైన ఉపన్యాసాలకు కాకుండా చేస్తే బాగుంటుంది. సిఎస్ఆర్ మేడం గారు ఉంటే ఒక 2 మాటలు మాట్లాడితే బాగుంటుందేమో. మేడం గారు తన స్పందన వినిపిస్తారు, తర్వాత ఇతరులు మాట్లాడతారు. ఓకే. అమ్మా, మీరేమైనా చెప్తారమ్మా? అంజమ్మ గారు, నేను అనంతపురంలో కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజుల్లో మేడం గారు ఇనాక్ గారి దగ్గర పరిశోధన చేసేదానికి వస్తూ ఉండేవారు. తిరుపతిలో పరిశోధన చేసేటప్పుడు మాచిరెడ్డి గారు వస్తుండేవారు అక్కడికి. ఆ రకంగా వాళ్ళిద్దరు నాకు చాలా కాలంగా బాగా సీనియర్స్. మనకన్నా ఒక 10 ఏళ్ళు పెద్దవాళ్ళు ఎస్వి వాళ్ళు. అవునా? వాళ్ళ ఆశీస్సులు మనకిస్తే మంచిది అనిపిస్తుంది. అమ్మా సంజయమ్మ గారు, మీరేమైనా చెప్తారమ్మా? లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోవాలి. సంజీవమ్మ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఒక్కసారి స్క్రీన్ మీద టచ్ చేయండి. మైక్ గుర్తు వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అడ్డికి మాట్లాడుతున్నారా? తెలీదు అది. వాళ్ళ అబ్బాయి లేరు, అక్కడ ఎవరు లేరు. దంపతులు ఇద్దరు ఉన్నట్టుంది. సార్ కూడా తెలియదు, వాళ్ళ అబ్బాయి ఉండాలి పక్కన. అవునా? ఫోన్ లేక ఇంకేం చేస్తా. మేడం వచ్చే లోపల ఇంకెవరైనా ఏమైనా చెప్పండి. గారు, అరుణ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా చెప్పదలుచుకున్నారా? సంజయమ్మ గారి గురించి చెప్పాలనే ఉన్నదండి. అట్లా వద్దండి, ఏదైనా ఒక నిమిషంలో క్లుప్తంగా చెప్పదలుచుకుంటే చెప్పండి. 1-2 పాయింట్లు చెప్పండి అమ్మా. సంజయమ్మ గారు ఆమె స్త్రీవాద దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పారు. వాస్తవంగా ఆమె క్లాసులు కూడా మహిళా సమాఖ్య గౌరవాధ్యక్షులుగా చేసింది. చెప్పండి. ఆ క్లాసుల్లో కూడా తన అభిప్రాయాలు తెలియజేస్తుండేది. ఆమె మన నాగరాజు గారు చెప్పింది అంతా వాస్తవమే. లాస్ట్ లో అన్న మాట మాత్రం ఆమె స్త్రీవాదే, స్త్రీల కోసమే పనిచేసింది, కార్మికుల కోసం పనిచేసింది. చివరి దశ వరకు మాకు తెలిసి అనంతపురం, కడప, రాయలసీమ ప్రాంతంలో మహిళా సమాఖ్య డెవలప్మెంట్ అభివృద్ధికి చాలా కృషి చేసిందండి. అంతవరకు ఆమె విమర్శలు కూడా కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్త్రీవాదంలో అనేక స్త్రీవాదాలు, మార్క్సిస్ట్ స్త్రీవాదం కూడా ఉందమ్మా. అది మార్క్సిస్ట్ స్త్రీవాదం దానిలో నేను ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే, NFIW కేవలం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో తిరిగి పనిచేసింది. NFIW, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్. ఓకే, దానిలో ఆమె పనిచేసిందండి. ఓకే ఓకే. పెనుగొండ గారు, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అవును, కానీ నాది ఏది అన్మ్యూట్ కావటం లేదు. శుభ్రంగా ఉంది, మాట్లాడండి. మరి మన సోదరుడు మంచి ప్రసంగం చేశారు, అభినందనలు, ధన్యవాదాలు. మరి చేయి తీయండి, మీ ఫేస్ కట్టంగా ఉంది. ఓకే, సరే. ఇంకొక విషయం ఏంటంటే, నేను బ్రిటన్ పర్యటిస్తున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలిపిన అరసం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2 విషయాలు ఏమిటంటే, సోదరుడు మాట్లాడేటప్పుడు బహుశా అరసం మహాసభలు అని అన్నాడు. అది కృష్ణశాస్త్రి గారి అధ్యక్షతన జరిగింది 1946, 1945 డిసెంబర్ 31, 46 జనవరి 1, 2 తేదీల్లో జరిగిన
మహాసభలో శ్రీశ్రీ ప్రారంభోపన్యాసం చేశారు. అదొకటి బహుశా అనేది కదా, అది కరెక్ట్. రెండవది ఏంటంటే ఏదో 17వ మహాసభలో శ్రీశ్రీ ప్రారంభోత్సవం చేశారన్నారు. శ్రీశ్రీ 17వ మహాసభకు అది హాజరు కాలేదు. శ్రీశ్రీ విజయవాడలో 1955 జూలైలో జరిగిన 5వ మహాసభలో ఆ మహాసభకు అధ్యక్షత వహించారని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగల గురించి రాసిన వ్యాసం చదివానని చెప్పారు. అయితే విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం గురించి 1000 పడగల గురించి వెర్రి పడగలు అని చెప్పి ముక్కావం నాగభూషణం గారు ఒక పుస్తకం కూడా రాశారు. అది కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే మా వాళ్ళు చెప్పారు పాదాభివందనాలు మనకి వద్దు అని చెప్పి, అదొకటి. ఇంకా మంచి ప్రసంగం చేశారు. సంజయమ్మ గారు 2వ పుస్తకం విమర్శ వ్యాస సంపుటి జీవనిని అరసంకి అంకితం చేశారు. అది అరసం సభల్లో కూడా మేము ఆవిష్కరించాం. అది అరసం తనను అభివృద్ధిలోకి తీసుకొని వచ్చిన, తనకు అభ్యుదయ దృష్టిని మార్క్సిస్ట్ దృక్పథాన్ని అలవర్చిన అరసం అభ్యుదయ సంఘానికి ఆ పుస్తకాన్ని అంకితం చేయటం అనేది ఆమెకు అరసం పట్ల అభ్యుదయ సాహిత్యం పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. అందుకని ఆమె చాలా గొప్ప స్త్రీమూర్తి కూడా. ఆమెను మేము అరసం గౌరవ అధ్యక్షురాలుగా కూడా 2 దఫాల నుంచి కొనసాగుతూ ఉన్నారు. వారికి సందర్భంగా వారికి శుభాకాంక్షలు. అలాగే మా మాచిరెడ్డి గారికి వారిద్దరూ శతాయుష్కులు కావాలని చెప్పి మమ్మల్ని ఇంకా ముందుకు నడపాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి రాజపాలెం గారు మంచి అధ్యక్షోపన్యాసం కానీ ఆయన పరిచయం కానీ గొప్పగా ఉన్నాయి. మా తమ్ముడు పొదిల నాగరాజుకి పాల్గొన్న అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, సెలవు. సార్ ధన్యవాదాలు సార్. నమస్తే. ప్రారంభోపన్యాసం 17వ మహాసభ మేడం గారిది సార్. అది ఒక వ్యాసం పేరు అది. అది 17వ మహాసభ వరంగల్లో జరిగినప్పుడు మేడం గారు ప్రారంభోపన్యాసం చేసినారు. సంజయ్ అవును, అద్భుతమైన ప్రారంభ ఉపన్యాసం మొత్తం నా దగ్గర కూడా ఉంది. అది సరే, ఇంకెవరైనా ఉన్నారా? శివప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ గారు ఏమని చెప్తారా? శరత్ గారు లేరా? ఆనంద్ శరత్ గారు లేరు. శివప్రసాద్ గారు ఉన్నారా? కదా మధ్యలో కనిపించారు నాకు. సరే, ఓకే, ముగిద్దాం. మేడం రాలేదా? మేడం అది అన్మ్యూట్ చేసుకోలేకపోతున్నారు. సరే, అయితే వందన సమర్పణ చెప్పండి. జయదేవ్ గారు ఏమని చెప్తారా?